డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. నేను ఈరోజు జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు అన్ని రాంగ్ తప్పు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇగో స్కానింగ్ తీశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది జైరాబాద్లో ఏం లేదని ఇస్తున్నారు, ఏం ప్రాబ్లమ్స్ లేదని చెప్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. అయితే దీంట్లో ఏమైనా స్కానింగ్ సరిగ్గా తీస్తలేరు, ఎక్స్రే సరిగ్గా ఇస్తలేరు, ఇక్కడ అన్నీ నార్మల్ అని రాస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కు రాస్తున్నారు పేషెంట్లకు. ఇక్కడ జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్లు వీళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడనే బాగా అవుతారు అని పేషెంట్లకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్ సరిగ్గా చేస్తలేరు, ఎక్స్రే తీస్తలేరు, నెత్తురు పరీక్ష చేస్తలేరు. అయితే ఇప్పుడు ఇక ప్రైవేట్ హాస్పిటల్ ఒక షబానా అని ఒక మహిళ ఇగోండి, ఆమెకు గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా ట్రీట్మెంట్ ఇస్తలేరు కనుకనే ఇగో ప్రైవేట్ హాస్పిటల్ పోయింది ఆమె. ఇగో ఇది చూడండి, ఇగో ప్రైవేట్ హాస్పిటల్లో ఇగో స్కానింగ్ కూడా తీశారు ఆమె. ఇది వాస్తవమే, ఆమె చాలా ప్రాబ్లమ్స్ ఉన్నది, ఆమెకు చాలా డేంజర్ ఉన్నది. అయితే ఆమె షబానా బేగం ఇగో ఎక్స్రే కూడా తీశారు. ఎక్స్రేలో ఒకవేళ నార్మల్ ఉంటే మరి ఈ ప్రైవేట్ హాస్పిటల్ తీసిన ఎక్స్రే దాంట్లో కిడ్నీల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇగో కడుపులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈమె వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి, చేయకపోతే ప్రాణాలకు ప్రమాణమని ఇగో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు రాసిచ్చారు ఇది. అయితే ఆమె పాపము ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగింది, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది, జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది, ఎక్కడ ఆమెకు సరిగ్గా చూడలేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆమెకు ఆపరేషన్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే ఆమె ప్రాణాలకు ప్రమాణం ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆమె ఎక్స్రే తీసినాక తెలిసింది, ఇది ఎక్స్రే తీసింది ఆమె, ఇది ఆమె షబానా బేగం. ఎక్స్రే తీసినాక ఒక స్కానింగ్ తీసింది ఆమె. స్కానింగ్ తీసినాక తెలిసింది ఆమెకు ప్రాబ్లమ్స్ ఏముందని. ఇప్పుడు ఆమెకు ఆపరేషన్ చేయించుకోవాలంటే 1,50,000 2 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఆమె షబానా బేగంకు తల్లి తండ్రి అన్న దమ్ములు ఎవరు లేరు, పేద కుటుంబంలో పుట్టింది. ఆమె నా నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేస్తే నేను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ తోటి మాట్లాడాను, ఎక్స్రే తీపించాను, స్కానింగ్ తీపించాను. ఆమెకు డేంజర్ ఉంది, వారం రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఆమె ప్రాణాలు కూడా పోతాయని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో. ఇది వాస్తవమే. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో స్టేట్మెంట్ సరిగ్గా పేషెంట్లకు చూస్తలేరు, ఎక్స్రే తీస్తలేరు, స్కానింగ్ తీస్తలేరు, నెత్తురు పరీక్ష చేస్తలేరు. ఎందుకంటే ఈ జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ సరిగ్గా డాక్టర్లు రారు. 12 గంటలకు వస్తారు డాక్టర్స్ ఇక్కడ, అది కూడా వస్తారు లేకుంటే రారు. అది 1 గంట చేస్తారు. అయితే ఇక్కడ మన జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కు కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అదే దీంట్లో ఏం చేస్తారంటే కొంతమంది మీడియా మిత్రుడు, జైరాబాద్ మీడియా మిత్రుడు ఇక్కడ సూపరింటెండెంట్కు వింటారు, సూపరింటెండెంట్ మాట వింటారు. అందుకే ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ తప్పులు జరిగినా కానీ మీడియా మిత్రులు వార్తలు పెట్టారు. నిన్న ఇక్కడ జైరాబాదు మా చైర్మన్ గారు వచ్చారు, 5 కౌన్సిలర్ని తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఈ జైరాబాద్ టౌన్లో 37 కౌన్సిలర్స్ ఉన్నారు. మరి 37 కౌన్సిలర్ వచ్చి అడగాలి కదా, ఇక్కడ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, సూపరింటెండెంట్ తప్పు చేస్తున్నారని. లేదు, ఇక్కడ ఇనూస్ గారు చైర్మన్, ఈయన 5 మంది కౌన్సిలర్లకు పట్టించుకుంటాడు. 5 మంది కౌన్సిలరే ఉన్నారా? జైరాబాద్ టౌన్కు 37 మంది కౌన్సిలర్ ఉన్నారు. మరి అందరు తీసుకొని నడవాలి కదా. అందుకే ఇనూస్ మన చైర్మన్ గారి మీద కొంతమంది కౌన్సిలర్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు? సూపరింటెండెంట్ తోటి వీళ్ళు కమిషన్లు తీసుకుంటారు, ఎవరు? చైర్మన్ వాళ్ళు. నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను, ఒకవేళ డాక్టర్లు తప్పులు చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, సూపరింటెండెంట్ తప్పు చేస్తున్నాడు, మరి అడగచ్చు కదా. అడుగుతున్నారు, వచ్చి పులి లెక్క వస్తున్నారు అడుగుదామని, హాస్పిటల్లో డాక్టర్లకు సూపరింటెండెంట్ అడుగుదామని పులి లెక్క వస్తున్నారు, పిల్లి లెక్క బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మాట్లాడుకుంటారు, ఇది క్యాష్ మాట్లాడుకొని జేబు నింపుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జైరాబాద్ టౌన్కు 37 మంది కౌన్సిలర్ ఉన్నారు. మరి కౌన్సిలర్ అందరినీ తీసుకొని నడవాలి కదా చైర్మన్ గారు. 5 మంది కౌన్సిలర్గా పట్టుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ల గురించి ఈడ పేదవాళ్ళ పేషెంట్ అయి ప్రాణాలు పోతున్నాయి, పట్టించుకుంటలేరు. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఒక డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ ఉండి ఈ షబానా బేగంకి నేను
చేతి మీద తీసుకున్నాను. ఈమె ఆపరేషన్ చేపిస్తానని నేను చెప్పాను. ఈమె ఆపరేషన్ సక్సెస్ చేపిస్తున్నాను. దయచేసి ఈమె ఆపరేషన్ సక్సెస్ చేపియాలి అని అందరి ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈమెకు మీరు ఆర్థిక సాయం చేసి ఈమె ఆపరేషన్కు సక్సెస్ చేపియాలి. ఎందుకంటే ఈమె చిన్న పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఈమెకు ఒకవేళ ఆర్థిక సాయం చేయాలని అనుకుంటే ఎవరైనా, నేను మీకు ఫోన్పే నెంబర్ ఇస్తున్నాను, గోకుల్ నెంబర్ ఇస్తున్నాను, 8977833307. ఈ నెంబర్ మీద సాయం చేసి ఈ షబానా బేగంకు ఆపరేషన్ సక్సెస్ చేపియాలని దయచేసి కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే డాక్టర్స్లకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలి అని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి కోరుకుంటున్నాను. దయచేసి ఈమె ఆపరేషన్ సక్సెస్ చెప్పేయండి. ఈమె ప్రాణాలకు ప్రమాణం ఉంది, ఇది వాస్తవమే. ఇగో ఎక్స్రే తీపిచ్చాను, నేను స్కానింగ్ తీపిచ్చాను, ఇవి రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇవి. ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్స్లు ఏమీ చేస్తలేరు. ఈమెకు నార్మల్ అని పంపించి అబద్ధాలు చెప్పారు, పేషెంట్ల ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది చూడండి, ఇది రిపోర్ట్స్. ఇవన్నీ షబానా బేగం ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె చేపించుకుంటుంది. పాపం ఆమె ఆపరేషన్కు అందరు హెల్ప్ చేయాలి అని దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకు మీరు ఈ ఆపరేషన్కు డబ్బులు సాయం చేసి ఈమెకు మద్దతుగా పలికాలి, ఈమె ప్రాణాలు కాపాడుకోవాలి, ఈమెకు ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి నెంబర్ ఇస్తున్నాను, 8977333307. ఈ నంబర్ మీద ఆర్థిక సాయం చేసి ఈమె ఆపరేషన్కు సక్సెస్ చేయాలని అక్క చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఒక డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ ఉండి నేను ఈ మంచి ప్రజలకు సేవలు చేస్తున్నాను. మరి కౌన్సిలర్లు ఎందుకు చేస్తలేరు? చైర్మన్లు ఎందుకు చేస్తలేరు? గవర్నమెంట్ అధికార వాళ్ళు ఎందుకు సాయం చేస్తలేరు? ఒక కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎందుకు సహాయం చేస్తలేరు? ఇటువంటి పేదవాళ్ళకు చంపేస్తున్నారు వీళ్ళు మన జేబులు నింపుకుంటున్నారు. ఈ మహమ్మద్ చాంద్ బాషా ప్రజలకు సేవ చేస్తాడు, ప్రజల గురించి ప్రాణాలు ఇస్తాడు. ఇటువంటి వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, హెల్ప్ చేపిస్తున్నాను కూడా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈమె ఆర్థిక సాయం చేసి ఈమెకు ఆపరేషన్ సక్సెస్ చేపియాలి. ఈమెకు ఆపరేషన్కు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది, కడుపులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈమెకు ఆర్థిక సాయం చేసి ఈమె ఆపరేషన్ సక్సెస్ చేపియాలని కోరుకుంటున్నాను. మీకు చేతనైంది, మీ దేవుని ఇచ్చిన తోటి ఈమెకు హెల్ప్ చేసి ఆపరేషన్ సక్సెస్ చేపియాలని నేను కోరుకుంటున్నాను. ఏ రిపోర్టర్ చేయని పని నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ చాంద్ పాషాగా నేను చేస్తున్నాను. దయచేసి దేవుని పేరు మీద సాయం చేసి ఈమె ఆపరేషన్ సక్సెస్ చేపియాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సూపరింటెండెంట్లతోటి కౌన్సిలర్లు కమిషన్ తీసుకుంటారు, అవును చైర్మన్ గారు కమిషన్ తీసుకుంటారు, ఏరియా ఎమ్మెల్యేకు కమిషన్ పోతుంది, ఎంపీలకు కమిషన్ పోతుంది. అందుకే ఎవరు తప్పు చేసినా కానీ డాక్టర్లు, సూపరింటెండెంట్లు, మీడియా మిత్రులు పట్టించుకోరు, వాళ్ళ ఫేవర్లో ఉంటారు. ఎందుకంటే మీడియా మిత్రులు డబ్బులు తీసుకొని వాళ్ళ ఫేవర్లో వార్తలు పెడుతున్నారు. ఎవరు తప్పు చేసినా కానీ నిలదీసి నేను అడుగుతున్నాను, నేను తప్పకుండా ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే మా ఛానల్ నంబర్ 1 ఛానల్, మా ఛానల్ని లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇది గవర్నమెంట్ మన టీవీ ఛానల్. ఇది దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ఛానల్ని లైక్ చేసి ఎంత దూరం అయితే అంత ఫార్వర్డ్ చేయండి. ఫేస్బుక్లో, గ్రూపులలో, ట్విట్టర్లో కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా.